ఎక్కడైనా తండ్రి తన సొంత కొడుకు తలని నరకడం చూసరా? అందులోనూ బోలాశంకరుడు, ఆ పరమశివుడు ఒక పసివాడిపై అంత కర్కశంగా ఎందుకు ప్రవర్తించాడు? ఒకవేళ తల నరికినా ఏ మానవుడు తలలో పెట్టాలి కాని ఎక్కడా లేనట్టు ఏనుగు తల పెట్టడం ఏంటి? అందులోనూ ఒక రాక్షస ఏనుగు తల పెట్టాడు. ఈ కథలో వినాయకుడు జన్మ వెనకాల ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం. స్కంద పురాణం ప్రకారం ఒకానొక సమయంలో దేవతలందరూ ఏ మంచి పని మొదలుపెట్టినా సజావుగా జరగటం లేదు. పరిష్కారం కోసం వారు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని అడిగితే ఆయన ఇలా చెప్పాడు: మీ సమస్యలన్నీ పరిష్కరించగలిగేది ఒక్కడే, ఆయనే విఘ్నాలకు అధిపతి గణపతి, ఆయన త్వరలోనే పార్వతీదేవికే పుట్టబోతున్నాడు అని చెప్పాడు. ఇదిలా ఉండగా ఒకసారి పార్వతీదేవి స్నానానికి వెళ్తూ ఎవరినీ లోపలికి రానివద్దని శివుని వాహనమైన నందిని బయట కాపలాగా ఉంచింది. అయితే శివుడు తిరిగి వచ్చినప్పుడు నంది తన భక్తి శివుని పట్ల చూపించి ఆయనను లోపలికి అనుమతించాడు. ఈ సంఘటనతో పార్వతీదేవికి కోపం వచ్చింది. శివుడికి నంది ఉన్నంత నమ్మకంగా తనకు ఎవరూ లేరని గ్రహించింది. ఈ లోటును పూర్తి చేయడానికి పార్వతీదేవి తన శరీరంపై ఉన్న నలుగు పిండితో ఒక పిల్లవాడి బొమ్మను తయారు చేసింది. ఆ తర్వాత ఆ బొమ్మకి ప్రాణం పోసింది. ఆ పిల్లవాడిని తన కుమారుడిగా, నమ్మకమైన ద్వారపాలకుడిగా చేసింది. శివుడు తరచుగా ఎక్కువ కాలం తపస్సులో ఉండటం వల్ల కలిగే ఒంటరితనాన్ని మరియు తనకు ఒక నమ్మకమైన తోడు కావాలని కోరిక వలన ఈ పిల్లవాడిని సృష్టించింది. ఈ పిల్లవాడు చాలా శక్తివంతుడు, తేజస్సుతో మెరిసిపోతున్నాడు మరియు తల్లి మాట వినేవాడు. అదే సమయంలో శివుడు తన ఇంటికి తిరిగి వచ్చాడు. కాని ద్వారం వద్ద ఆ పిల్లవాడు ఆయన్నను అడ్డుకున్నాడు. ఇంతవరకు నన్ను ఎవరూ ఆపలేదు, నన్నే అడ్డుకోవడానికి నీకు అంత ధైర్యం అని శివుడు కోపంతో అరిచాడు. మాటా పెరిగింది. దానితో శివుడి సైన్యం ఆ పిల్లవాడిపై యుద్ధానికి బయలుదేరింది. కాని ఆ పిల్లవాడు సునాయాసంగా శివుడి సైన్యాన్ని ఓడించేశాడు. శివుడి సైన్యానికి కూడా ఆ పిల్లవాడిని ఓడించడం సాధ్యం కాలేదు. దాంతో దారికి అడ్డంగా ఉన్న ఆ పిల్లవాడి అహంకారాన్ని చూసి శివుడు కోపంతో నిండిపోయాడు. తన త్రిశూలంతో ఒక్క వేటుకు ఆ పిల్లవాడి తలను శరీరం నుండి వేరు చేశాడు. అక్కడి నుండి శివుడు లోపలికి బయలుదేరాడు. లోపలికి వెళ్లిన శివుడిని చూసి పార్వతీ శివుడితో కొంతసేపు ఆనందంగా గడుపుతో ఎన్నో విషయాలను చర్చించింది. మాటల్లా శివుడు ఆ పిల్లవాడు గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. దాంతో బయటకు వచ్చిన పార్వతీదేవి తన కుమారుడు చలనం లేకుండా పడి ఉండటం చూసి బాధతో, కోపంతో భయంకరమైన ఆదిశక్తి రూపాన్ని ధరించింది. ఆమె ప్రళయం సృష్టించే విధంగా లోకాలను నాశనం చేయడానికి సిద్ధపడింది. దేవతలందరూ భయపడి ఆమెను శాంతింపచేయమని శివునిని వేడుకున్నారు. తన తప్పు గ్రహించిన శివుడు భూమిపై మీకు ఉత్తరం వైపుగా తలపెట్టి నిద్రపోతున్న మొట్టమొదటి జీవి తలను తీసుకురండి అని తన గణాలకు ఆజ్ఞాపించాడు. వారికి ఒక ఏనుగు తల కనిపించింది. అది ఎవరిదో కాదు, మనం ముందు వీడియోలో చెప్పుకున్న గజాసురుడి తల. వారు ఆ తలని తీసుకురాగా శివుడు ఆ తలను పిల్లవాడి శరీరానికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గణేశుడు అని పేరు పెట్టాడు. అయితే శివుడు తన కుమారుడిపై ఎందుకు అంత కఠినంగా ప్రవర్తించాడు? ఇది నిజంగా కోపమా? కాదు, అది ఒక దైవలీల. ఆ పిల్లవాడు కేవలం పార్వతీదేవి శక్తితో ఆమె అహం నుండి పుట్టాడు. అతనిలో శివుని అంశ లేదు. బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా విఘ్నాలకు అధిపతి కావాలి అంటే మొదట తన సొంత అహంకారాన్ని జయించాలి. శివుడు ఆ పిల్లవాడి తలను నరకడం అనేది హత్య కాదు, అది అహంకారాన్ని తొలగించడం. ఆ పాత అహంకార పూరితమైన అస్తిత్వాన్ని తొలగించి శివుడు తన శక్తిని కూడా కలిపి ఒక సంపూర్ణమైన కొత్త దైవరూపాన్ని సృష్టించాడు. అంతేకాదు, ఆ తల శివుడిని ఎంతో పూజించే గజాసురుడి తల, తనని ఎంతగానో పూజించే భక్తుడి తలను తన కొడుకుకు పెట్టి లోకాలన్నీ పూజించేలా చేశాడు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు కొత్తగా అనిపించిందా? మేము పెట్టిన ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఈ కథ ఇక్కడితో అయిపోయినట్టు మీకు అనిపించినా అసలు ఏనుగు తలతో ఉన్న వినాయకుడికి చిన్న ఎలుక వాహనం ఎలా అయింది? కేవలం శివుడు కొడుకు అయినంత మాత్రాన, ఏనుగు తల ఉన్నంత మాత్రాన ఆయన గణాలకు అధిపతి ఎలా అయ్యాడో తెలుసుకోవాలని ఉంటే తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.